ఒక ఎలక్ట్రిక్ కారులో 1000 కిలోమీటర్ల ప్రయాణం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నకి సమాధానం ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు BYD కంపెనీ ఏకంగా ఒక్కసారి ఛార్జ్ పెడితే 2000 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్ ని తయారు చేసింది. ఈ కారుతో BYD టెస్లాకు వణుకు పుట్టిస్తుందని అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. నిజమే, ఈవీ టెక్నాలజీ రంగంలో ఎప్పుడు ఒక అడుగు ముందే ఉండే BYD ఇప్పుడు ఈవీ ఇండస్ట్రీని 10 అడుగుల ముందుకు తీసుకువెళ్లి సంచలనాన్ని సృష్టించింది. అసలు 2000 కిలోమీటర్ల రేంజ్ ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ లో ఎలా సాధ్యమవుతుంది? దీని వెనకాల దాగున్న టెక్నాలజీని ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం. తాజాగా BYD 1000కు పైగా కిలోమీటర్లు ప్రయాణించే హైబ్రిడ్ కార్ టెక్నాలజీని అనౌన్స్ చేసింది. దీని పేరే SEAL06 DMI. ఈ కార్ ని క్విన్ L DMI అని కూడా పిలుస్తారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 1249 మైళ్ల రేంజ్ ఇస్తుంది. అంటే 2100 కిలోమీటర్ల ప్రయాణం. ఈ కారులో 2 ఇంధన మార్గాలు ఉంటాయి. ఒకటి పెట్రోల్ ఇంధన ట్యాంక్, రెండోది బ్యాటరీ. ఈ కార్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదంటే పెట్రోల్ కొట్టించుకుని నడపవచ్చు. 2 ఇంధనాలతో పనిచేస్తుంది కాబట్టి దీన్ని ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ప్రపంచంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారు ని BYD ఎలా తయారు చేస్తుంది? దీని వెనకాల రహస్యం ఏమిటి? దీనికి సమాధానం DMI సూపర్ హైబ్రిడ్ టెక్నాలజీ. BYD రూపొందించిన పేటెంటెడ్ టెక్నాలజీ ఇది. ఈ DMI టెక్నాలజీలో ఉండే జనరేటర్ డ్రైవ్ మోటార్ లా ఉపయోగిస్తారు. ఇందులోని జనరేటర్ కాకుండా డ్రైవ్ మోటార్ మరియు ప్లానెటరీ గేర్ సిస్టమ్ అన్ని కలిపి ఒక యూనిఫిల్ షెల్ లా ఏర్పడుతుంది. రెండవది, ఈ సూపర్ హైబ్రిడ్ సిస్టమ్ లో సింగిల్ క్లచ్ ఆపరేషన్ కాకుండా డ్యూయల్ క్లచ్ ని ఉపయోగిస్తారు. దీని ద్వారా సాధారణ కార్లలో జనరేటర్ మరియు ఇంజన్ రెండు కూడా నేరుగా వెనుక వైపు చక్రాలకు పవర్ పంపిస్తుంది. DM సిస్టమ్ లో ఒక సిరీస్ మరియు ప్యారలల్ హైబ్రిడ్ సిస్టమ్ అవడం వల్ల కారుకి ఇంజన్ లేదా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఎనర్జీ సప్లై అవుతుంది. దీని వల్ల ఉపయోగం, ఒకవేళ ఇంజన్ పనిచేయకపోతే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా కారు పనిచేస్తుంది. ఇందులోని డ్యూయల్ క్లచ్ ఆపరేషన్ వల్ల అసలైన ప్రయోజనం ఏంటంటే కేవలం ఎలక్ట్రిక్ పవర్ తో మోటార్ కి పవర్ సప్లై చేయదు, లేదంటే పెట్రోల్ ఇంజన్ పవర్ నుండి కూడా మోటార్ పనిచేస్తుంది. అయితే ఎక్కువ శాతం ఇంజన్ నుండే పవర్ సప్లై చేస్తారు. కారణం, ఈ కారులో అమర్చిన మోటార్ ఇందులో నుంచి వచ్చే శక్తి ఇంజన్ శక్తి కంటే తక్కువ. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ మోటార్ అలానే 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్ నుండి రెండూ కలిపి ఒకేసారి పవర్ సప్లై అవుతుందో మొత్తం 4 చక్రాలకి పవర్ సప్లై అవుతుంది. అంటే కారు 4 చక్రాలకు వచ్చే శక్తి ద్వారా ముందుకు వెళ్తుంది. ఈ టైంలో కార్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఈ హైబ్రిడ్ మోడల్లో కంట్రోల్ యూనిట్ ని కనెక్ట్ చేయడం ద్వారా కారుకి 3 రకాలుగా పవర్ సోర్స్ లభిస్తుంది. దీనివల్ల కారు శక్తి, టార్క్ మరింత పెరుగుతాయి. అంటే యాక్సలరేషన్ మరింత పెరుగుతుందన్నమాట. ఇక ఈ టెక్నాలజీలోని మూడవ మరియు ముఖ్యమైన ఇన్నోవేషన్ డబుల్ ప్లానెటరీ గేర్ సిస్టమ్. BYD ఇంతకు ముందు ఉపయోగించిన హైబ్రిడ్ సిస్టమ్ లో ఇంజన్ జనరేటర్ గా ఎక్కువ పాత్ర పోషించేది. మోటార్ కేవలం కొన్ని సందర్భాల్లో ఉపయోగించేవారు. హై స్పీడ్ లో కారు నడిపేటప్పుడు ఎక్కువగా ఇంజన్ పవర్ ని ఉపయోగించేవారు. కారులో మోటార్ ని ఎక్కువగా రీజనరేటివ్ బ్రేకింగ్ కోసం యూజ్ చేస్తారు. కారణం ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్ ని హై స్పీడ్ కోసం యూజ్ చేసేటప్పుడు కారులో అమర్చిన బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. పైగా రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా వచ్చే పవర్ చాలా తక్కువ అవడం వల్ల కార్ ని ట్రావెల్ టైమ్ లో ఛార్జింగ్ చేయలేము. అయితే BYD కంపెనీ వారి ప్లానెటరీ గేర్ సిస్టమ్ ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తుంది. ఇందులో ఏం జరుగుతుందంటే ఇంజన్ పవర్ లో కొంత పవర్ బ్యాటరీ నుండి మోటార్ కి శక్తి ఇచ్చే టైంలో ఇస్తుంది. దీని వల్ల మోటార్ పై ఒత్తిడి తగ్గుతుంది, బ్యాటరీ పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. అంతేకాదు, రేర్ ట్రాన్స్మిషన్ కొత్త డిజైన్ కారణం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది BYD DMI సూపర్ హైబ్రిడ్ టెక్నాలజీ వెనుక ఉన్న రహస్యాలు. BYD ఈ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించడం వల్ల 100 కిలోమీటర్ల ప్రయాణించడానికి కేవలం 2.9 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. అంటే మైలేజ్ దాదాపుగా లీటర్ కి 35 కిలోమీటర్లు అన్నమాట. పాత హైబ్రిడ్ సిస్టమ్ లో అయితే 100 కిలోమీటర్ల ప్రయాణానికి 3.8 లీటర్ల ఇంధనం అవసరమయ్యేది. ఇక ఈ కారులో 10 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. ఛార్జింగ్ సమయం 3 గంటలు. ఇందులో 3.3 కిలోవాట్ల AC ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక మోటార్ పవర్ 120 కిలోవాట్లు, 210 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ మైలేజ్ ఇస్తున్న పర్ఫార్మెన్స్ లో ఎటువంటి రాజీ లేకుండా BYD ఈ DMI ని డెవలప్ చేశామని మరొకసారి చెప్తున్నారు. గత 3 సంవత్సరాలుగా BYD ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లను అమ్ముతుంది. దాదాపుగా 36 లక్షల హైబ్రిడ్ కార్లను అమ్మింది BYD. వీటి ధరలు సుమారుగా 66 లక్షల రూపాయలు. ప్రస్తుతం BYD DMI హైబ్రిడ్ కారు యొక్క ధర $99,800, అంటే
82 లక్షల రూపాయలు. BYD ఈ కారును ప్రధానంగా చైనాతో పాటుగా యూరోప్ మార్కెట్ లో ఫోకస్ చేస్తుంది. త్వరలో ఇండియాకి సైతం ఈ కారు వచ్చే అవకాశం ఉంది. ఇది 2000 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే హైబ్రిడ్ కారు యొక్క పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్ ని, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ ని, AI కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.